ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుని అమెరికాకి కొత్త సంక్షోభం వచ్చింది. వాళ్ళ దేశంలోని ఒక రాష్ట్రం తిరగబడింది. తమ రాష్ట్రాల మధ్యన ఒక పెద్ద అడ్డుకర్ర అనమాట. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బట్ ఒక తాజా సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేసుకొచ్చారు. న్యూయార్క్ సిటీ నుంచి టెక్సాస్‌కి వచ్చే వాళ్ళ మీద 100% ట్యాక్స్ అట. టెక్సాస్‌ని సురక్షితంగా చౌకగా ఉంచుతా అంటున్నాడు ఈ గవర్నర్ అబ్బట్. ఇప్పుడు ఇదే చర్య చికాగో, మిన్నసోటా వంటి ఇతర రాష్ట్రాలు కూడా చేస్తాయా అన్నటువంటిది అనుమానం. ముస్లింలు ఎక్కువగా స్థిరపడే ప్రాంతాల మీద ఆంక్షలు పెట్టబోతున్నారన్నటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చకొస్తుంది. ఇప్పుడు న్యూయార్క్ మందాని చేతికెళ్తోంది కాబట్టి టెక్సాస్ గవర్నర్ ఈ స్టేట్మెంట్. ఇది నిజమైతే ఇప్పుడు ఈజీగా సింపుల్‌గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆంధ్ర నుంచి తెలంగాణకి వెళ్ళాలంటే ఇంత ట్యాక్సు, లేకపోతే తెలంగాణలో వచ్చి ఆంధ్రాలో ఉండాలంటే ఇంత ట్యాక్స్ అంటే ఎట్టుంటది? అది రాజ్యాంగ విరుద్ధం. అమెరికా రాజ్యాంగానికి కూడా విరుద్ధమే. కానీ గవర్నర్లకున్న విశేష అధికారాలను వాడుకొని ఈ పని చేస్తున్నారు. తద్వారా అమెరికాలోని రాష్ట్రాల మధ్య అనైక్యత అనాలా? లేకపోతే డెమోక్రాట్లు రిపబ్లికన్స్ మధ్య గొడవ అనాలా? ఇప్పుడు ఈ రిపబ్లికన్లు ఈ హడావిడి చేస్తున్నారు. దీంతో అమెరికాలో గందరగోళం నెలకొంటుంది.